ఆరో తరగతి పాఠ్యాంశం నుంచి మొదటి పాఠం అభినందన అనేటువంటి పాఠ్యాంశం గురించి ఈరోజు మనము తెలుసుకుంటున్నాము. ఇక్కడ ఈ పాఠ్యాంశాన్ని రచించిన వారు శేషం లక్ష్మీనారాయణాచార్య. ముందుగా బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ బొమ్మను గమనించినట్లయితే ఇక్కడ ప్రధానంగా విద్యార్థులందరూ కూడా వీధుల గుండా భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది. అది ఇక్కడ ఒక బ్యానర్ పట్టుకున్నారు. సైనిక దినోత్సవం అని ప్రధానంగా దానిపైన ముద్రించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు జై జవాన్, సైనికులకు వందనం, వీరులకు వందనం అంటూ నినాదాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఇక్కడ కరపత్రాలు ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇక్కడ సైనికులకు శ్రేయనిధి కోసం ఇక్కడ డబ్బులు కూడా సేకరిస్తూ ఉన్నారు కొంతమంది విద్యార్థులు. ఇక్కడ బొమ్మను గమనించాం కదా, ఇప్పుడు మనము ఆలోచించి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలకి మొదటి ప్రశ్న, పై బొమ్మలో ఏమి జరుగుతున్నది? ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పై బొమ్మలో సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ర్యాలీ తీస్తున్నారు. ఈ సైనిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరము ఇక్కడ మనము జనవరి 15 తారీఖున సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం మనం ప్రధానంగా. ఇక రెండవ ప్రశ్న మనము చూసినట్లయితే ఇక్కడ పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు? ఏమని నినాదాలు ఇస్తున్నారు? ఇక్కడ బొమ్మలోనే మనకు సమాధానం ఉంది. సైనికులకు వందనం, జై జవాన్ జై కిసాన్, వీరులకు వందనం అంటూ నినాదాలు ఇస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే జై జవాన్ అని ఎందుకు అంటున్నారు? ఇక్కడ దేశాన్ని రక్షించేది సైనికుడు అయితే, ఇక్కడ ఆ సైనికులకు దేశానికి ఆహారము అందించేది రైతులు కాబట్టి ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే 1965 సంవత్సరంలో జరిగిన భారత పాకిస్తాన్ యుద్ధం మరియు దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆహార కొరత సమయంలో ఆయన ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ జవాను దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వల్లే దేశం కోసం పాట పాడే వాళ్ళు ఎవరున్నారు? ఇంకెవరండి? దేశం కోసం పనిచేసే వాళ్ళు జవాను అయితే మరొకరు రైతు అని మనం ఇక్కడ చెప్పగానే చెప్పొచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ పాఠం ఉద్దేశం ఇవ్వడం జరిగింది. పాఠం ఉద్దేశం ఏంటంటే అసలు ఈ పాఠాన్ని విద్యార్థుల కోసం ఎందుకు ఇవ్వడం జరిగింది అనే దాని గురించి ఇక్కడ మనకు తెలియజేస్తుంటారు. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే పాఠం ఉద్దేశం. ఇక్కడ ఈ పాఠం ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా రైతు, అలాగే ఇక్కడ సైనికులు. ఈ సైనికుల గురించి, ఈ రైతుల గురించి, ఈ ఇద్దరు గొప్పతనాన్ని గురించి తెలియజెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం.